ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో కార్పొరేట్ జ్యువెలరీ దుకాణాలపై స్థానిక స్వర్ణకార సంఘ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ప్రెస్ క్లబ్ లో స్వర్ణకార సంఘ మండల అధ్యక్షుడు చింతోజ్ బాలయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, రాజస్థాన్ నుంచి వచ్చిన వ్యక్తులు సంవత్సరం క్రితం మండలంలో న్యూ శ్రీ జగదాంబ జ్యువెలరీ పేరిట షాపును ప్రారంభించారని, ఆ షాపు గ్రామ పంచాయతీ ట్రేడ్ లైసెన్స్ లేకుండా నడుస్తుందని ఆరోపించారు. పాన్ బ్రోకర్ కేసు నమోదు అయినప్పటికీ పాన్ బ్రోకర్ లైసెన్స్, జీఎస్టీ, ఇతర వాణిజ్య అనుమతులు లేకుండానే వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారని, ఈ విషయంపై ఎంపీడీఓ, ఎంఆర్ఓ, ఎస్ఐ, మండల స్పెషల్ ఆఫీసర్, ఈఓలకు పలుమార్లు వినతి పత్రాలు సమర్పించినప్పటికీ చర్యలు తీసుకోలేదని, మండలంలో వందలాది స్వర్ణకారు కుటుంబాలు సాంప్రదాయ వృత్తిని నమ్ముకుని జీవనం సాగిస్తున్నాయని, ఇలాంటి కార్పొరేట్ దుకాణాల వల్ల వారి ఉపాధి సంక్షోభంలో పడుతుందని, మా బ్రతుకులు బజారున పడి ఎండమావిలా మారుతున్నాయని, అధికారులు మాత్రం నోటీసులకే పరిమితం అవుతున్నారని సంఘ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని డీఎస్పీ, కలెక్టర్ దృష్టికి పలుమార్లు తీసుకువెళ్లామని, అప్పటి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఎంపీడీఓకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఇప్పటి వరకు అమలు కాలేదని, ఇకనైనా సంబంధిత అధికార యంత్రాంగం తక్షణ చర్యలు తీసుకోవాలని, అనుమతులు లేకుండా నడుస్తున్న జ్యువెలరీ దుకాణంపై కఠిన చర్యలు తీసుకోవాలని స్వర్ణకార సంఘ సభ్యులు డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సంఘ సభ్యులు, స్థానిక స్వర్ణకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు ముస్తాబాద్ ప్రెస్ క్లబ్లో ముస్తాబాద్ పట్టణం మండల స్వర్ణకారులను కలిసి మన ముస్తాబాద్ మండల పాత్రికేయులకు కలవడం జరిగింది. ఈరోజు ప్రెస్ మీటింగ్ వీరందరూ మాకు సహకరించి సాయం అందించడానికి కోరడం జరిగింది. ఈ పాత్రికేయులందరికీ డిజిటల్ దినపత్రికల ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, ప్రత్యేక తెలియజేస్తున్నాం. మేము స్వర్ణకారులం 2025 సంవత్సరంలో 9/4/2025 నాడు ముస్తాబాద్లో న్యూ శ్రీ జగదాంబ జ్యువెలర్ షాప్ పెడుతున్నారు, పరికరాలు చేస్తుండ్రు, డెకోలం మెటీరియల్ చేస్తుండ్రు అని ఆవేదన చెంది తొందరగా అరెస్ట్ అయ్యి సంబంధిత ఎంపీడీఓ, ఎంఆర్ఓ, ఈఓ, ఎస్ఐ, మండల స్థాయి అధికారులను, స్పెషల్ ఆఫీసర్కి, ఈఓ గారికి అందరికీ వినతి పత్రాలు ఇచ్చి, అయ్యా వాళ్ళు షాప్ పెడితే, ఇక్కడి నుంచి వచ్చే రాజస్థాన్ మీద వాళ్ళు షాప్ పెడితే మా మండలంలో ఉండబడే 100 కుటుంబాలు బజారున పడతాయి, మా బ్రతుకులు ఎండబావిగా మారుతాయి, మేము బ్రతకలేని పరిస్థితి. ఇప్పటికే తెలంగాణ వచ్చాక బ్రతుకులు బాగుపడతాయి, మారుతాయి, మేము మంచిగా ఉంటాం అనుకుంటే ప్రభుత్వాలు మాకు సాయం అందించడం లేదు, బ్యాంకు రుణాలు ఇవ్వడం లేదు. ఈ వెండి బంగారం పెరగడం వల్ల చాలా తెలంగాణలో ఆత్మహత్యలు జరిగాయి. అయినప్పటికీ ఆత్మహత్యలు జరిగితే కూడా ఎవరు పరామర్శించలేదు, బాధితులను ఆదుకోలేదు, బాధితులకు సహాయ సహకారాలు అందించలేదు ప్రభుత్వాలు, గత ప్రభుత్వాలైనా ఈ ప్రభుత్వాలు. ఇకపోతే ఈ జగదాంబ జ్యువెలర్ షాప్ గురించి జిల్లా ఎస్పీని, జిల్లా కలెక్టర్ను, జిల్లా గౌరవ డిఎస్పీ గారిని సంబంధిత అధికారులు పలుమార్లు గడవడం జరిగింది, చెప్పడం జరిగింది. నేను ఇక్కడ మీకు చూపించే ఫ్రంట్ పేపర్ ఇది కలెక్టర్ ఎండార్జ్ చేసిండు. ఎవరికి? సందీప్ కుమార్ ఝా. ఏమని చేసిండు? ఎంపీడీఓ టేక్ ఇమ్మీడియట్ యాక్షన్. వాళ్ళు రాసుకునేది అదే ఉంటుంది ఎవరైనా. ఆ ఎంపీడీఓ ఫ్రంట్ పేపర్ మీకు చూపిస్తుండేది. అది 4వ నెలది, 2000 సంవత్సరం 4వ నెల సంబంధించిన పేరు, 2025 4వ నెలది. అంటే ఎంపీడీఓ ఏం చేసిండు? నేను డిపిఓకి రాసిన, ఈఓకు డిపిఓఆర్ నుంచి ఆదేశాలు వచ్చినాయి. ఆయన ఏమంటాడు? నేను నోటీస్ ఇచ్చిన. మరి యాక్షన్ ఏమైంది? అది తిరిగి నాకు 2 రోజులు నోటీస్ ఇస్తాను. మళ్ళీ కలెక్టర్ని కలవడం, అయ్యా మరి ఏం జరుగుతుంది, మీకు రిపోర్ట్ మీకు అందరు ముందు పెడతా,
సరే ఇట్లా జరుగుతుంది, లేదు షాప్ తీసేసి అంటాడు కలెక్టర్. లేదు సార్ షాప్ నడుస్తుంది, లేదు ఇప్పుడే నేను అధికారులకు మాట్లాడతానని చెప్తాను. ఆ విధంగా జరిగింది. ఇటు మండల ఎంపీడీఓ గారు కానీ, ఈఓ గారు కానీ, ఎస్ఐ గారు ఎలాంటి యాక్షన్లు తీసుకోక నేను మీ దృష్టికి తేయాల్సింది ఏంటంటే, నేను ఈ మధ్యలో కోర్టు ఉన్నత సుప్రీంకోర్టు హైకోర్టు లాయర్లను సంప్రదించడం జరిగింది. ఒకవేళ ఎవడైనా ఇక్కడ షాప్ పెడితే బంగారం షాపు కిరాయి ఇచ్చిన రెంట్కి ఇచ్చి ఎవరైతే ఇస్తారో వాళ్లకు పలు సూచనలు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉంటాయి. దానికి ఒక జీవో ఉంటుంది, వాళ్ళు ఏమేమి చేయాలా, చేస్తే వాళ్ళకి రూమ్ ఇవ్వాలి, ఈ జీబీకి వాళ్ళు ఏం మైండ్ వర్ చేయాలా, వీళ్ళు వాళ్ళకేం మైండ్ వర్ చేయాలి. ఇదంతా ఒక పెద్ద కథ ఉంది. ఏది లేకుండా కొంతమంది రాజకీయాలను కలిసి వాళ్ళని అనుకూలంగా మార్చుకొని ఈ షాపులు పెట్టడం, ఈ దందాలు చేయడం. మరి ఓటర్ ఎవరయ్యా అంటే వాళ్ళు ఇద్దరే ఓటర్స్, కానీ మేము సుమారు 500 ఓటర్స్. మరి మేమెత్తామా ఓటు, రాజస్థాన్ 500 ఎత్తాడా, వాడు పెళ్ళమ్మ కూడా వాడు ఇద్దరే ఎత్తారు కదా ఓట్లు. మన 500 మందిని కాపాడుకుంటారా, వాళ్ళు ఇద్దరిని కాపాడుకుంటారా, అది పాలక వర్గాలు తెలుసుకోవాలి. ఓట్ బ్యాంక్ రాజకీయం మరి మౌనం పొందబెడితే ఏమొస్తుంది. ఇంకొకటి, వీళ్ళ మీద ఒక కేసు అయింది, పాన్ బ్రోకర్ కేసు. పాన్ బ్రోకర్ లైసెన్స్ లేదు, జిఎస్టీ లైసెన్స్ లేదు, వాణిజ్య పన్నుల అధికారి లైసెన్స్ లేదు, ట్రేడ్ లైసెన్స్ లేదు. ఇదే మన ముస్తాబాద్లో మీ అందరి దృష్టికి వచ్చింది. మీరు వార్తలు రాశారు, ఏం రాశారు, మ్యాగల్ గోష్ఠులకు ట్రేడ్ లైసెన్స్ లేకుంటే కేసులు బుక్ అని ఒక నెల రోజులు వాళ్ళని కబడ్డీ ఆడింది. మరి ట్రేడ్ లైసెన్స్ లేకుండా ఎవడో రాజస్థాన్ వస్తే మార్కెట్లో మీరు సపోర్ట్ చేస్తున్నారు అధికారులు. మీ బాధ్యత అడిగితం కాదా, మీ బాధ్యతను పొందబెట్టడం కాదా, మీ విధి నిర్వహణలో మీ బాధ్యతలు మీరు ఎందుకు నెరవేర్చడం లేదు, మీరు వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు, ఎందుకు చర్యలు తీసుకుంటలేరు. మీ డాక్యుమెంట్ అంతా ఉంది, మీరు నోటీస్ ఇచ్చినట్టుంది, కలెక్టర్ ఎంపీడీఓ రాసింది ఉంది, మీ తతంగం అంతా పాన్ బ్రోకర్ కేసు అయిందని ఎస్ఐ గారు ఎస్పీ ఆదేశాల మీద కేసు చేయడం జరిగింది. నేనేమంటున్నా, ఇక్కడ మమ్మల్ని మధ్య పెడుతుండ్రు, మరి ఎవరు మధ్య పెడుతుండ్రు. మేము ఎప్పటికప్పుడు పాత్రికేయుల దృష్టికి తేవడం జరుగుతుంది. అయ్యా పాత్రికేయులారా మా బాధకి ఇదని చెప్పడం జరుగుతుంది. ఈయనంటే ఆయన అంటే మొన్న ఎవరు కొత్తగా వచ్చిన కలెక్టర్ మేడంను కలిసినాం, ఆ మేడం కూడా డిపిఓకి రాసింది. ఇట్లా ఎన్ని సార్లు తిరుగుతాం మేము అధికారుల చుట్టూ తిరగలేక. ఆ తర్వాత మేమేది ఒక 13 రోజులు అంగర్ స్ట్రైక్ చేసాం. అంగర్ స్ట్రైక్ చేస్తే మహేందర్ రెడ్డి గారు వచ్చి దీక్ష విరమించి మీరు ఒప్పుకోండి, నేను మీకు సహకరిస్తా, మీకు సాయం అందిస్తా, నేను ఇది చేస్తా అది చేస్తా అని చెప్పడం జరిగింది. అది పోయిన సంవత్సరం ఇదే ఎండలు ఆ విధంగా ఆయన మాట విన్నాం, ఆయన మాట ప్రకారం దీక్ష విరమించారు. ఇప్పుడు ఎవరికి వారు చేతులు ఎత్తిరు. అంటే నేనేమంటున్నా, మీడియా పరంగా మీకు ఏ డాక్యుమెంట్ కావాలో, వీళ్ళ తప్పిదాలు, వీళ్ళ మోసాలు, అధికారులే మమ్మల్ని మోసం చేస్తారు. అధికారులు వాళ్ళ బాధ్యతలు విస్మరించారు. వాళ్ళ బాధ్యతలు వాళ్ళు నిర్వర్తించినప్పుడు అది కరెక్ట్ యాక్షన్ ఉంటుంది, నిజంగా ఒక న్యాయం జరుగుతుంది. మీరు ఇప్పటికైనా ఆలోచించండి. సంబంధిత అధికారులారా, మా చావులు చూడకముందు మాకు సహకరించి మా స్వర్ణకారులకు న్యాయం చేయండి. ఆ న్యూ జగదాంబ జ్యువెలర్స్ చర్యలు తీసుకొని, కఠిన చర్యలు తీసుకొని ఆ షాపు మీద మీరు కఠిన చర్యలు తీసుకున్నట్టయితే షాప్ మూతపడుతుంది, మాకు న్యాయం జరుగుతుంది. మేము ఈ మీడియా పరంగా మీడియా మిత్రులకు మరియు ఈ సంబంధిత జిల్లా మండల అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు, ప్రత్యేక నమస్కారం తెలియజేస్తున్నా. అయ్యా ఇప్పటికన్నా మా చావులు జరగకుండా ముందు జాగ్రత్తగా మీరు, ఈ సంవత్సర కాలం గడిచింది, ఇక మాకు ఓపికలు లేవు. మరి ఎవరు ఏంటిది అర్థమైతే లేదు, అంత ఆగమాగం అవుతుంది. ధరలు లేవు, ధరలు ఎక్కువైనాయి, పనులు లేవు, పస్తులు ఉంటుందో, అప్పులు ఎవరు పుడతలేరు, ఇంకేదో గోల్డ్, ఇంకేదో షాపు ఆగం చేస్తుంది మండలి. అందుకే అధికారులారా దయచేసి తప్పకుండా తొందరగా స్పందించి మాకు న్యాయం చేస్తారని మీడియా సందర్భంగా మీకు అందరినీ కోరుతున్నాం. మీకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, పాత్రికేయులకు, అధికారులకు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.